పేరు చీమల జగదీష్ యాదవ్, ప్రజా చైతన్య వేదిక కన్వీనర్. మేము గత సంవత్సరం నుంచి కూడా ల్యాండ్ విషయాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ భూముల విషయంలో మేము రేవంత్ రెడ్డి గారిని కోరి ఆయనకు పట్టం కట్టి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా మాకు జరుగుతుందేమని చెప్పేసి బాలాపూర్ అనే గ్రామంలో ఇక్కడనే 350 ఎకరాల భూమి మీద కనీసం 100 కుటుంబాలు ఉన్నాయి మా వాళ్ళ అందరి. దాని మీద పోయిన గత 3 నెలల కిందనే ఇచ్చేసినాం. 3 నెలల కింద ఇచ్చినా కానీ మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. అయితే ఎంత చేసినా వాళ్ళు మరి రండి ఇక్కడ చూడండి అక్కడ ఉండి అంటుండ్రు. కలెక్టర్ గారు ఆల్రెడీ ఎంఆర్ఓ గారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కలెక్టర్ వీళ్ళంతా కూడా మళ్ళీ మీరు పొండి మేము చెప్తాము అది ఇది అంటున్నారు. కానీ వాళ్ళు న్యాయం చేయడం లేదు. ఈ న్యాయం చేయడం లేదు కాబట్టి మేము మళ్ళీ అడుగుతున్నాం ఏంటంటే ప్రజలు వచ్చేటువంటి ప్రగతి భవన్కి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా 100కి 80% భూ తగాదాలలోనే వస్తున్నారు. మిగతా 20% మాత్రమే వివిధ కేసులలో వస్తున్నారు. ఇండ్ల గురించి కానీ మిగతా విషయాలు కానీ భార్యాభర్తల సమస్యలు కానీ అన్నీ వచ్చేటి 20%. ధరణి అని ఒక దాన్ని ముందల పెట్టుకొని దాన్ని బంగాళాఖాతంలో గడుపుతామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు భూమాతను తెస్తామన్నాడు. భూమాత లేదు, ధరణి అట్నే ఉన్నది. మరి బాధలు మాత్రం ప్రజలై తీరలేదు. మేము అదే చెప్తున్నాము రేవంత్ రెడ్డి గారికి, రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసులు రెడ్డి గారికి కూడా ఒక విన్నవిస్తున్నాం ఏంటంటే మీరు ఇంకా కాలయాపన చేస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ప్రజలు మీకు న్యాయం చేస్తారు కదా అని పట్టం కట్టిర్రు. పట్టం కట్టిన తర్వాత వేరే కేసులు పెట్టుకుంటే ఈ ధరణిలో వచ్చిన కేసులను మాత్రం మీరు చూసుకుంటలేరు. అన్నీ 80% పరిష్కారం అయినాయని చెప్తున్నాడు ఎవరు, రెవెన్యూ మినిస్టర్ గారు. 80% కాదు 20% కూడా పరిష్కారం కాలేదని నేను చెప్తున్నా. మీరు రండి, మా ఒక్కొక్క జిల్లాలో మీకు వచ్చిన కేసులల్లో ఎన్ని మీరు పరిష్కారం చేసిర్రు, మీరు దాన్ని మళ్ళీ రెండోసారి రెఫర్ చేయండి ఎంఆర్ఓకు, కలెక్టర్కు, వీళ్ళని అడగండి. ప్రజావాణిలో కావచ్చు లేకుంటే జిల్లాలల్లో కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఎవరైతే ఈ ప్రజావాణి కస్తారో వాళ్ళ అన్ని కేసులను వాళ్ళు ఇచ్చే దరఖాస్తులను బట్టి మేము కేసులు పరిష్కారం చేస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అధికారులు కూడా అదే విధంగా చెప్తున్నారు. అంటే ప్రజావాణి వల్ల చాలా కేసులు పరిష్కారం అవుతున్నాయి అంటున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? మరి సరే అవుతున్నాయని చెప్తున్నారు కదా, అందులో 20-25% మాత్రమే పరిష్కారం అవుతున్నాయని చెప్తున్నారు ప్రజలల్లా. నేను 100 కేసులు తీసుకుంటే అందులో 20-25 కంటే ఎక్కువ కాలేదు. అవి చిన్న అని ఉంటే మిగతా అన్నీ పక్కకు పెడుతున్నారు. 80% కేసులు పరిష్కారం అయితే లేవని నేను నిరూపిస్తా. ఏ జిల్లాలో పోతారా, రంగారెడ్డి జిల్లా పోతారా, మహబూబ్నగర్ పోతారా, మెదక్ పోతారా, ఎక్కడ పోతారా రండి. కలెక్టర్ దగ్గర కూర్చుందాం, వాళ్ళ దగ్గర వచ్చిన కేసులు ఫైల్ తీసుకుందాం, మీ దగ్గర వచ్చిన రిపోర్ట్ తీసుకుందాం. ఏ జిల్లాలకు ఎన్ని పంపించారో అందులో ఎన్ని పరిష్కారం చేసారో మళ్ళీ ఒకసారి మీరు రెఫర్ చేయండి అని చెప్తున్నాం. అంటే ప్రజాప్రభుత్వంలో ఉత్సవాలు కూడా 1 ఇయర్ పాలన ఉత్సవాలు కూడా ఘనంగా విజయ ఉత్సవాలు నిర్వహించారు. అంటే ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవు ఈ రాష్ట్రంలో, ప్రజలు సుఖ సంతోషాలతోనే ఉన్నారు అని చెప్పేసి సర్కార్. సరే, దానికి నేను ఒక్కటి చెప్తే ఏంటంటే మీరు అన్న దాంట్లల్లా ఇంక చాలా కాలేదు. ఒక మహిళలకు బస్ పాస్ ఇచ్చిరయ్యా, 6 గ్యారంటీలలో మహిళలకు బస్ పాస్ ఇచ్చిర్రు. భూ రైతులకు, భూ బాధితులకు ఉన్నటువంటి వాళ్ళే మీరు 20% కూడా పరిష్కారం చేయలేదు. భూములకు ఇచ్చేటువంటి నగదు పెట్టుబడి అలాంటిది, లోన్స్ అలాంటివి కూడా మీరు 1,50,000 వరకే మీరు చేసారు కానీ 2 లక్షలు చేయలేదు. అందులో రైతులు ఏ విధంగా చూస్తున్నారు, భూములకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ కింద మీరు ఏమి ఇవ్వడం లేదు. పింఛన్లకు దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా ఇంతవరకు పింఛన్స్ ఇవ్వడం లేదు. వికలాంగులకు, భర్త లేనటువంటి వాళ్లకు ఈ మహిళా స్కీమ్స్ కింద కూడా మీరు ఎవరికి ఇంకా ఇవ్వడం లేదు. అంటే పండుగ తర్వాత, ఎన్నికల తర్వాత ఇదే అని నెట్టుకుంటూ వచ్చి సంవత్సరం గడిచింది. అది దాని వరకల్లా ఒక సంవత్సరం అయిపోయినా ఇంకా 4 ఏళ్ళు ఉన్నది. 4 ఏళ్లలో మీరు ఏం చేస్తారు అని అడుగుతున్నా నేను ఒక ప్రజా చైతన్య వేదిక తరఫున, ప్రజల తరఫున నేను కూడా నాకు సింపథైజ్ కాంగ్రెస్లో కూడా నేను ఒక ట్రేడ్ యూనియన్లో పనిచేసిన, INTUCలో నేను పనిచేసిన. నేను చెప్పుకోవడానికి కూడా నాకు మనసొప్పుతలేదు ఇప్పుడు. మరి ఏం చేయాలా? మేమేం బాధితులం కింద మారినాము. బాధలు తీరుస్తామన్నటువంటి వాళ్ళం బాధితుల కింద మారినాం. మరి మేమేం చేయాలి? అందుకనే ప్రజలారా ఏకం కండి,
ప్రజలంతా వచ్చేసి నిలదీయవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకనే నేను కూడా దాని నాయకత్వం వహిస్తా. 9100496509 ఇది నా ఫోన్ నెంబరు. రండి, సమస్యలు ఉన్న వాళ్ళని కలుసుదాం.